సో హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గాయ్స్, మనమైతే ఈరోజు వన్ బ్లాక్ సిరీస్ అయితే మొదలు పెట్టబోతున్నాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉందంటేనే మీ సపోర్ట్ బట్టే ఈ ఎపిసోడ్స్ అయితే వస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే అన్ని లాక్స్ ఫుడ్ అంతా ఇచ్చాడు. సో కింద అయితే ఒక బ్లాక్ ఎక్స్ట్రా ఉంది. సో మనం భయపడాల్సిన అవసరం లేదు. సో స్టోన్ అయితే వచ్చింది. కోల్ ఇంకొక కాబర్ స్టోన్. ఎస్, చాలు గాయ్స్. ఎస్, ఐరన్ మీన్స్ స్టోన్ పికాక్స్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ స్టోన్ స్వాట్ చేసుకున్నాం గాయ్స్. సో మనమైతే డర్ట్ తోనే ఎక్స్పాండ్ అవుదాం. సో 4 డర్ట్ అయితే సరిపోయిద్ది అనుకుంటున్నా. వన్ టూ. సో ముందే చెప్తున్నాను, ఈ సిరీస్ కంటిన్యూ చేయాలంటే మొత్తం మీ మీదే. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంతగానం. మీరు ఫుల్ సపోర్ట్ ఇస్తే తెస్తూనే ఉంటాను గైస్ వీడియోలు. మీరు ఎన్ని వీడియోలు అంటే ఎన్ని సీజన్లు పెట్టినా పర్లేదు, సీజన్ అండి ఎపిసోడ్ లేదు పర్లేదు. సో గైస్, మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పాండ్ చేసుకుందాం కావాల్సినంత ప్లేస్ని. దాని తర్వాత చూద్దాం మిగతాయన్ని. సో ఎస్, డర్ట్ బ్లాక్ మన లైఫ్నే మార్చొచ్చు. గైస్, మనకైతే ఒక చిన్న ప్లాట్ఫామ్ అయితే రెడీ అయింది. సో మనం దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. షీప్స్ వస్తే బాగుండు, బెడ్ చేసుకోవచ్చు తొందరగా. ఇక్కడికైతే ఒక చిన్న ప్లేస్ అయితే వచ్చింది. సో గైస్, మనమైతే ఇటువైపు మన ఫామ్, ఇటువైపు గొర్రెల్ని మేకల్ని మీన్స్ షీప్స్ అలాంటివి అయితే పెంచుదాం. ఇటువైపు అయితే మన బేస్, ఇంకా మిగతా అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా డర్ట్ కావాలి. డర్ట్తో పాటు సీడ్స్ కూడా కావాలి ప్లాంట్ చేయడానికి. వాటర్ బకెట్ కానీ ఏమన్నా వచ్చినా బాగుండు గైస్. న్యూ బ్లాక్ ఐరన్ ఓర్ ఐస్ అంట.
ఓ డైరెక్ట్ గా మన ఇన్వెంటరీలోకి వచ్చేసింది. బ్లాక్స్ కూల్ డౌన్ 4 or 5 seconds అంట. అంటే కొంచెం ఫాస్ట్గానే అవుతుందిలే, కానీ మనకైతే పికాక్స్ అయిపోవస్తుంది. నేను ముందు జాగ్రత్తకే చేసి పెట్టుకున్నాను వాడినైతే. సో స్వాడ్ అనగానే నైట్ అయిపోతుంది ఏంటి. కొన్ని ప్లాంక్స్, కొన్ని స్టిక్స్, ఒక పికాక్స్, కొన్ని టార్చెస్ కూడా చేసుకుందాం. ఒక 4 టార్చెస్ చాలే, ఎందుకంటే అసలుకే నైట్ అవుతుంది. టార్చెస్ లేకపోతే అలాగే మరి. సో ఎందుకైనా మంచిది మాప్స్ స్పాన్ అవుతాయేమో, టార్చెస్ పెడదాం. 4 వైపులు 4 టార్చులు. నాకు తెలిసి టార్చెస్ ఎలానే వదిలేద్దాం, కొంచెం డిజైనబుల్గా బాగుంది. మనకి ఇంకా మంచిగా బ్లాక్స్ వస్తూ ఉండంటే ఇప్పుడు చూడాలి. సో ఇప్పుడు కనుక మాప్ రావాలి, క్రీపర్ రావాలి, అయిపోయింది నా బతుకు. సో నాకైతే వుడ్ బాగా కావాలి, వుడ్తో పాటు స్టోన్ కూడా కావాలి. స్టోన్ అనండి, కాబుల్ స్టోన్. సో మనమైతే బేస్ కాబుల్ స్టోన్తోనే బిల్డ్ చేద్దాం, ప్లస్ వుడ్ రెండు కలిపి అయితే బిల్డ్ చేద్దాం మంచిగా ఏదో ఒకటి వచ్చినట్లు. సో మన పికాక్స్ చచ్చిపోయింది. సో మనమైతే ఇప్పుడు మన బేస్, ఇప్పుడు మనం బేస్ చేద్దామా ఫార్మ్ చేద్దామా? బేస్ ఆఫ్ ఫార్మింగ్, బేస్ ఆర్ ఫార్మింగ్. అవును గైస్, మనకి బ్రెడ్ని ఇట్లా పెడితే వీట్ ఏం రాదా? హాఫ్ ఆఫ్ చేసిన వీట్ రాదా? బ్రెడ్లో వీట్ తీసుకుంటే వీటినైనా ఓ గడుచుకున్న పోయిందా ఉన్నాడు. వీట్ వచ్చినా మనం వీటిని అయినా తీసుకోవచ్చు. క్యారెట్స్, క్యారెట్స్ ప్లాన్ చేయొచ్చు గైస్. సో ఇటువైపు మన ఫార్మింగ్ అన్నాను కదా, నా కాడ 4 క్యారెట్స్ ఉన్నాయి. సో 1 2 3 4, కొంచెం పెద్దదే పెట్టుకున్నాం ఫార్మింగ్ కాబట్టి. నాకు తెలిసి 3x3 ప్లేస్ సరిపోయింది, ఎందుకైనా మంచిది. సో ఇటువైపు అయితే మన బేస్ మన ఫామ్ కి ఆపోజిట్. సో 2 3 4 5 6 బాల్ గ్యాప్ ఇచ్చుకుందాం మనకి మన బేస్ కి. ఓహో మర్చిపోయానే, ఏ రారా వస్తున్నాయి. ఎందుకైనా మంచిది ఇటు నుండి చేద్దాం. బాగుంది ఇది. సో ఆగండి గైస్, 1 2 3 4 5 6. 6 is enough. 2 blocks గయా. సో నేనైతే క్రౌచ్ అయ్యే నడుస్తాను, కాస్ ఒక్కసారి పడ్డామంటే ఉన్న ఐటమ్స్ అన్ని గయా. సో మనకి డట్
ప్లాంటింగ్ కావాలి. అవసరం లేని బ్లాక్ ఏది దీంట్లో మనకి? ఏదో బాగుండిద్దబ్బా. మనమైతే కొన్ని ప్లాంట్స్ అయితే క్రాఫ్ట్ చేద్దాం. 1 2 3 1 2 3 ఇలా అయితే ఫిల్ చేసుకుందాం గైస్. కొంచెం స్పేస్ అయితే ఉండిద్ది. అప్పుడే సో ఇటువైపు అయితే మన బేస్ ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. సో వీడియోని అయితే ఇప్పటి వరకు ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో మనం మైనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దీనిలో ఎలా ఏముండదా, మనం ఎన్ని బ్లాక్స్ మైన్ చేసామని అలాగా. ఓ ఐరన్. సారీ గైస్, నాకైతే కొంచెం జలుబుగా ఉంది. నోటీస్ చేసి ఉండొచ్చు కాఫ్ని. సో ఒక 2 or 3 days కొంచెం ఇలానే ఉండిద్ది. సో మనమైతే మన బేస్ అవుట్లైన్కి అయితే ఏం చేద్దాం? ప్లాంక్స్ తోనే చేద్దాం, కానీ నాకు బాగా కావాలి. సో ఆగండి గైస్, నాకు ఇప్పుడే ఒక ఐడియా అయితే వచ్చింది. సో ఇలా అయితే ఒక అవుట్లైన్ చేద్దాం. ఎక్కడైతే మన ఫార్మ్ ఉంది. సో ఇక్కడ ఎందుకు డట్ బ్లాక్స్ తీసేద్దాం. రెండు బ్లాక్స్ ఇలా అయితే బానే ఉంది. ఇంకా ఇటువైపు ఏమన్నా ఇటువైపు ప్లానింగ్ చేయలేదు ఒకటి మంచిగా. సో ఇటువైపు అయితే మన బేస్ గైస్ ఒక చిన్నదైతే చాలు మనకి. సో నైట్ అయినా మాబ్స్ రావట్లేదు. నా సేఫ్. అయినా నాకు 2 ఐరన్ వచ్చింది. 3 ఐరన్. మనం 3 ఐరన్తో ఏం చేయాలి గైస్? సో నేనైతే ఇక్కడంతా ఇంకొంచెం ప్లాట్ఫామ్ అయితే ఫిల్ చేసేసిన తర్వాత అయితే వస్తా. సో గైస్, నేనైతే అనుకున్నంత ఈజీగా అయితే లేదు ఈ సిరీస్. సో కొంచెం వరకు అయితే బ్లాక్స్ నాకు అలా వైట్తో అవుట్లైన్ చేసి అక్కడ అయితే ఒక బేస్ కట్టాలని ఉంది. సో ఈ సిరీస్ కంటిన్యూ చేసేయాలి అనేది అయితే మీ చేతుల్లో ఉంది. సో until then, take care. Bye bye guys.